రాణి రానమ్మ అంటూ అప్పట్లో వెండితెరపై విజయ విహారం చేశాడు మా పల్లెలో గోపాలుడు. యాక్షన్ కింగ్ అర్జున్ని తెలుగు తెరకు కథానాయకుడిగా పరిచయం చేస్తూ అగ్రదర్శకుడు కోడి రామకృష్ణ తీర్చిదిద్దిన మా పల్లెలో గోపాలుడిని భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్ సంస్థ అధినేత ఎస్ గోపాల్ రెడ్డి నిర్మించగా స్వరబ్రహ్మ కేవి మహదేవన్ బాణీలు కట్టారు. పూర్ణిమ, రాజా, గొల్లపూడి, వైవిజయ, చంద్రిక, కల్పనారాయ్, పిజే శర్మ, మాస్టర్ ఆలీ ముఖ్య పాత్రలో నటించిన మా పల్లెలో గోపాలుడు 1985 ఏప్రిల్ 12న విడుదలై రజతోత్సవం జరుపుకుంది. అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం ఈ సినిమా 50 రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నం శ్రీకన్య, విశాఖపట్నం సరస్వతి ఉదయం ఆటలు, కాకినాడ శ్రీదేవి, రాజమండ్రి వెంకటేశ్వర, ఏలూరు వెంకటేశ్వర ఉదయం ఆటలు, భీమవరం లక్ష్మి, విజయవాడ యువరాజ్ ఉదయం ఆటలు, గుంటూరు అలంకార్ ఉదయం ఆటలు, మచిలీపట్నం వెంకటేశ్వర, ఒంగోలు బాలకృష్ణ, చీరాల భవానీ థియేటర్, నెల్లూరు కావేరి, హైదరాబాద్ శ్రీనివాస థియేటర్ రికార్డ్, హైదరాబాద్ సుభాష్ ఉదయం ఆటలు, హైదరాబాద్ అమరావతి, హైదరాబాద్ మనోహర్, ఖమ్మం రాఘవ మహల్, వరంగల్ రాధిక, కరీంనగర్ నటరాజ్, కర్నూలు విక్టరీ, తిరుపతి పీజీఆర్ మూవీ ల్యాండ్ ఉదయం ఆటలు. ఇక 100 రోజుల విషయానికి వస్తే అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం మా పల్లెలో గోపాలుడు 21 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. అయితే వీటిలో హైదరాబాద్ శ్రీనివాస, కాకినాడ శ్రీదేవి, రాజమండ్రి వెంకటేశ్వర ఇలా ఈ 3 కేంద్రాలు మాత్రమే డైరెక్ట్ 100 డేస్ సెంటర్స్ అని సమాచారం. డియర్ వ్యూయర్స్, అప్పట్లో మా పల్లెల్లో గోపాలుడు సినిమాని మీరు ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.